హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో చింతపండు పులిహోరని నేను సింపుల్గా ఎలా తయారు చేస్తానో ఈ వీడియోలో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా ఎవరైనా తయారు చేసేసుకోవచ్చు. చాలా కమ్మగా కూడా ఉంటుంది. ఒక్కోసారి మన ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇలా సింపుల్గా తయారు చేసుకోండి. టేస్టీగా ఉంటుంది. 2 నుంచి 3 రోజుల పాటు పాడవకుండా చాలా కమ్మగా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా ఈ చింతపండు పులిహోరని సింపుల్గా ఇంట్లో అప్పటికప్పుడే ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో చూసేద్దాం. ముందుగా మనము రైస్ని అయితే ఉడికించి ఉంచుకోవాలండి. ఉడికించే ప్రాసెస్ అంతా అయితే నేను చూపించడం లేదు, ఆల్రెడీ తెలిసిందే కదా అని. కాకపోతే యూట్యూబ్ రూల్ ఏంటంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూపించాలి కనుక ఆనవాయితీ ప్రకారం నేను ఇక్కడ రైస్ అయితే ఒక 1/2 కిలో వరకు ఒక 2 సార్లు వాష్ చేసుకొని నానబెట్టుకున్నాను అనమాట. బిర్యానీ కోసం అయితే మనము సన్నగా పొడువుగా ఉన్న బియ్యాన్ని తీసుకుంటాము, కానీ పులిహోరకు వచ్చేసరికి రైసు లావుగా ఉన్నా సరే, అదే మందంగా ఉన్నా సరే ఏమీ కాదు. కాకపోతే పొడి పొడిగా చక్కగా రావాలి అంటే పాత బియ్యం అయితే చాలా బాగుంటాయి. ఒక్కోసారి మనకు తెలియకుండానే కొత్త రైస్ వచ్చేస్తూ ఉంటుంది కదా ముద్దలాగా. అలా కాకుండా పాత బియ్యం అయ్యి 2 సార్లు వాష్ చేసుకుని ఒక అరగంట నుంచి గంట పాటు నానబెట్టుకుంటే రైసు పొడి పొడిగా పర్ఫెక్ట్గా లోపల వరకు సమానంగా కుక్ అవుతుంది. పులిహోర కోసం ఒక 90-95% ఉడికించుకున్న తర్వాత ఓర్చుకొని పక్కన వదిలేయాలి. నేనైతే నార్మల్గా చేస్తున్నాను ఈ ప్రాసెస్ అంతా. తర్వాత చింతపండుని మన టేస్ట్కి తగ్గట్టుగా ఒకసారి వాష్ చేసుకుని నానబెట్టుకుని గుజ్జు తీసుకుని ఉడికించుకోవాలి. అయితే ఈ చింతపండు గుజ్జుతోటి నేను ఒక్కోసారి డైరెక్ట్గానే చేసేస్తానండి. ఈరోజు కొంచెం లూజ్గా ఉంది కనుక ఉడికిస్తున్నాను, కానీ నేను డైరెక్ట్గా చేసినట్లయితే ఈ చింతపండు గుజ్జు అనేది కొంచెం టైట్గా తీసుకుని వేడివేడి అన్నం పైన వేసేస్తాను అనమాట. ఆ ఆవిరి పైన ఉడికేస్తుంది, పచ్చివాసన అంతా పోయి. ఈ గుజ్జు కొంచెం లూజ్గా తీసాను కనుక నేను కొంచెం ఆయిల్ చిటికెడు మాత్రమే సాల్ట్ వేసి సిమ్లోని కొంచెం మగ్గించాను పచ్చివాసన పోయే వరకు. నేను చింతపండు పులిహోరని కూడా 2-3 విధాలుగా చేస్తానండి, ఎప్పుడు ఒకేలాగా చేయను. ఇందులో చిటికెడంతా బెల్లం కూడా యాడ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. కొంతమందికి అలా బెల్లం ఇష్టం ఉండదు, కానీ పులుపుతో తయారు చేసిన పదార్థాలు తయారు చేసేటప్పుడు అది సాంబార్ అయినా ఏవైనా పులుసు రెసిపీస్ అయినా పులిహోర అయినా సరే చిటికెడంత బెల్లం యాడ్ చేస్తే టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అలానే కొంతమందికి పులుపు పదార్థాలు తినడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లాగా వస్తుంది. ఆ ప్రాబ్లం కూడా లేకుండా చక్కగా ఉంటుందన్నమాట. నేను ముందు చెప్పాను కదా, రైస్ను ఉడికించుకొని అలానే వదిలేసాను వేడివేడిగా. పులిహోరని ఎప్పుడు నేను వేడివేడి మీదే కలుపుతాను. వేడి మీద చక్కగా ఈ పులుపు ఫ్లేవర్ అది రైస్కి బాగా పడుతుందన్నమాట. ఇలా ఉడికించుకున్న అన్నాన్ని పెద్ద ప్లేట్లో వేసుకొని మధ్యలో చిన్నగా హోల్ పెట్టుకొని అల్లాన్ని నేను ముందుగానే సన్నగా తురుముకొని ఉంచుకున్నాను అనమాట. అలానే పచ్చిమిరపకాయలు మీ కారానికి తగ్గట్టుగా సన్నగా పొడవుగా కట్ చేసి ఉంచుకోవాలి. అలానే కరివేపాకుని కూడా. అయితే ఈ ఫ్లేవర్లన్నీ మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవాలి. కొంతమంది పులుపు, కారము, అలానే ఆయిల్స్, సాల్ట్ అది కొంచెం తక్కువగా తింటారు. అందుకు కానీ ఇక్కడ లెక్కగా ఏమీ చెప్పటం లేదండి. ఎవరి టేస్ట్కి తగ్గట్టుగా వాళ్ళు వేసుకోవచ్చు. అయితే చేసే ప్రాసెస్లోనే కొంచెం టేస్ట్ డిఫరెంట్గా వస్తుందన్నమాట. ఇలా ఇవన్నీ వేసుకుని దానిపైనే నేను ముందుగా ఉడికించుకున్న చింతపండు గుజ్జుని కూడా వేసేస్తున్నాను. దీనిలోనే మొత్తానికి రైస్ మొత్తానికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని కొంచెం ఆయిల్, పసుపు వేసుకొని మొత్తము వేడివేడి రైస్ తోటి క్లోజ్ చేసేయాలి. ఆ వేడి రైస్లోని ఇవన్నీ చక్కగా మగ్గిపోయినట్టు వచ్చేస్తాయి అన్నమాట. ఫ్లేవర్ అంతా బాగా పట్టి పైకి పోకుండా ఆవిరితోటే కుక్ అయిపోతాయి ఇవి. మనం సపరేట్గా ఏమి చేయనవసరం లేదు. అన్నీ వేసుకొని లాస్ట్లో పసుపు పైన ఆయిల్ వేసుకుంటే ఈక్వల్గా సమానంగా కలుస్తుందనమాట. ఇలా వేసుకొని క్లోజ్ చేసేయాలి. చేసేసి మీరు వెంటనే మిక్స్ చేయనవసరం ఏమీ లేదండి. ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ అలానే వదిలేయాలి. అప్పుడే మనం వేసిన ఫ్లేవర్స్ అన్నీ బాగా కుక్ అయ్యి మంచి ఫ్లేవర్గా ఉంటాయి అన్నమాట. అయితే కొంతమంది ఆయిల్ వచ్చేసరికి రైస్ పైన పసుపు ఇలా పైన జల్లుతూ ఉంటారు. అలా కాకుండా ఒకేసారి వేసేసి ఇలా క్లోజ్ చేసేసి కాసేపు వదిలేసినట్లయితే ఆయిల్లోనే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కాసేపు ఉడికి ఆ పచ్చివాసన, చిరుచేదు లాంటివి ఏవి లేకుండా చాలా కమ్మగా ఉంటుందన్నమాట. ఎప్పుడైనా పులిహోరే కాకుండా ఏ రెసిపీస్ అయినా సరే చల్లగా అయిన తర్వాత వేసిన ఫ్లేవర్ ఒకలాగా ఉంటుంది, వేడి వేడి మీద వేసిన ఫ్లేవర్స్ ఒకలాగా ఉంటాయి టేస్ట్. ఒకసారి గమనించండి ఎప్పుడైనా సరే. ఇలా వేసుకొని ఒక 20 నిమిషాలు అలా వదిలేసిన తర్వాత మనం వేసిన ఫ్లేవర్స్ అన్నీ రైస్కి బాగా పట్టే వరకు మిక్స్ చేసుకోవాలి.
కొంతమంది పులిహోరలోని నిమ్మప్పు లాంటిది నిమ్మకాయ జ్యూస్ని వేసుకుంటూ ఉంటారు. ఇష్టం ఉన్నట్లయితే వేసుకోవచ్చండి. టేస్ట్ అయితే బాగానే ఉంటుంది. నేను ఈరోజు వచ్చేసరికి కంప్లీట్గా చింతపండుతోటే చేస్తున్నాను కనుక ఇంకేమీ యాడ్ చేయటం లేదు. అయితే నిమ్మకాయ, ఉసిరికాయ ఇలా మనము డిఫరెంట్గా చేస్తూ ఉంటాం కదా మామిడికాయ తోటి. అన్నిటికన్నా ఈ చింతపండు పులిహోర కొంచెం టేస్టీగా ఉంటుంది, ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది. అందుకు గాని నేను ఎక్కువగా చింతపండుతోటే చేస్తానన్నమాట. ఇలా చక్కగా మిక్స్ చేసుకొని పక్కన ఉంచుకున్న తర్వాత పులిహోర పోపు తయారు చేయడం కోసము స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. పెట్టుకొని ఇందులో నువ్వుల నూనె కానీ, పల్లి నూనె కానీ, మీ దగ్గర ఏ నూనె అనుకూలంగా ఉంటే అది వేసుకోవాలి. కాస్తంత నెయ్యి వేసుకున్న టేస్ట్ బాగుంటుంది. ఇంగువ కూడా యాడ్ చేసుకుంటారు కొంతమంది. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను పల్లీలు వేసుకొని ఫస్ట్ ఒక 50% ఫ్రై అయిన తర్వాత పోపు దినుసులన్నీ వేసుకున్నాను అనమాట. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ మన దగ్గర పోపు దినుసులు ఉంటాయి కదా, ఇవన్నీ వేసుకొని ఒక 70% ఫ్రై అయిన తర్వాత ఈలోగా మనము ఎండుమిరపకాయలు మన కారానికి తగ్గట్టుగా చిన్న చిన్నగా కట్ చేసి ఉంచుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత నేను అవి వేసేసి స్టవ్ ఆఫ్ చేసేస్తాను. ఇప్పుడు కూడా ఇలానే. నాకు ఎందుకో ఎండుమిరపకాయ మరి బ్లాక్గా అయితే అస్సలు ఇష్టం ఉండదండి. ఆల్రెడీ డ్రై అయినవి కనుక ఎర్లీగా మగ్గిపోతాయి అన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత నేను ఒక్కోసారి ఇందులో కూడా చిటికెడంత పసుపు, సాల్ట్ యాడ్ చేస్తూ ఉంటాను. పోపులోని కూడా ఇలా చిటికెడు వేయడం వలన రంగు బాగుంటుంది, రుచిగా కూడా ఉంటుందన్నమాట. వేసుకొని కొంచెము కరివేపాకు ఎండింగ్లోని వేస్తున్నాను. కొంచెమంది ఓవర్గా ఫ్రై చేస్తారు, నాకు ఎందుకో అంతగా నచ్చదు. కొంచెం మా నార్మల్గా ఉంటేనే నచ్చుతుంది. ఫ్లేవర్ అంతా అదోలాగా అయిపోతుంది అనమాట ఎక్కువగా ఫ్రై అయితే. నేను ముందు చెప్పాను కదా ఎండింగ్లో చిటికెడు సాల్ట్, పసుపు వేస్తానని, అవి వేసాను అనమాట. వేసుకొని ఇలా చక్కగా మిక్స్ చేసుకొని తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి ఉంచుకున్నాం కదా రైస్ని, ఆ రైస్లోని ఇది వేసేయడమే. మీ దగ్గర జీడిపప్పులు ఉన్నట్లయితే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. అయితే పోపు మిక్స్ చేసేటప్పుడు వేడివేడిగా కాకుండా కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత వేసుకుంటే పులిహోర రైస్ అనేది కొంచెం బ్రేక్ అవ్వకుండా కరెక్ట్గా ఉంటుందన్నమాట. ఫస్ట్ కొంచెం వేసి మిక్స్ చేసుకున్నాను. ఆ తర్వాత మిగతాది కూడా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసేసి సర్వ్ చేసుకోవడమే. నిజానికైతే ఇది కార్తీక మాసంలో ఏకాదశికి చేసిన పులిహోర అండి. వీడియోస్ అన్నీ డిలీట్ చేద్దామని చూస్తూ ఉంటే ఈ రెసిపీ ఉందన్నమాట. నేను ఎప్పుడు చేశానా అని చూస్తున్నాను, అప్పుడు గుర్తుకొచ్చింది. మేము నారాయణ వ్రతం చేయించుకున్నాం కదా, ఆ రోజు తయారు చేసిన రెసిపీ అన్నమాట. చాలా టేస్టీగా ఉంది. అదేంటో తెలియదు కానీ దేవుడి కోసం ఏం చేసినా చాలా చక్కగా కుదురుతాయి అన్నమాట. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు సైతం ఎవరైనా నిమిషాల్లో ఈజీగా టేస్టీగా చేసేయవచ్చు. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేస్తారని కోరుకుంటూ నెక్స్ట్ మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ వెంకటేశం.